అనుకుంటున్నారు, దీన్ని చాలామంది విమర్శిస్తున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? నిజంగా చెప్తున్నా, మన సృష్టికి దేవుడు ఒక్కడే. అల్లా అవ్వచ్చు, కృష్ణ అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, దేవుడు. ఇది మనసు మంచిది ఉంటేనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం ఏదో చెడ్డుగా చేయాలనుకుని పోతే మాత్రం వాళ్ళు బతకరు. రామ్ చరణ్ చేసింది 100% కరెక్టే. ఎందుకంటే అయ్యప్ప స్వామి దేవుడే కదా, అల్లాను దేవుడే కదా, వేరేం కాదు కదా. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అల్లాని ఎందుకు విమర్శించారు? సనాతన ధర్మం అంటే ముస్లిమ్స్ అయితే అందరూ కలిసి వస్తారు ఏ విషయంలో అయినా సరే, మన హిందూస్ ఎందుకు రావట్లేరని రెచ్చగొట్టి మాట్లాడారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు అన్న? కొంతమంది మూర్ఖులు ఉంటారన్న, ఆ మూర్ఖులకి మాత్రమే చెప్తున్నాను, దేవుడు అనేవాడు ఒకడే. ఇది ఎవరు రాజకీయ వ్యక్తులకు కానీ మాత్రం లాగకండి. ఎందుకంటే రామ్ చరణ్ వచ్చి మాట్లాడింది లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న వీడియో రామ్ చరణ్ గారు చూస్తారో లేదో తెలీదు. ఏదో యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు ఎందుకంటే మన ప్రజలు చూస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ రామ్ చరణ్ అయితే అసలుకి వెంట్రుకు ముక్కుతో కూడా ఆయన పట్టించుకోడు ఇవి. ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి దేవుడు అనేది ఒకడే ఉండడని చెప్పేసి వెళ్ళాడు, తప్పేమీ లేదు అది. సో ఇప్పుడున్న మత పెద్దలు కావచ్చు, చాలామంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ని. సో తన కొడుకుని దారిలో పెట్టుకుని లేని వాడివి ఎందుకు ఇలా చేస్తున్నాడని. అన్న ఆయన పని ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఆ డిప్యూటీ సీఎం ప్రజలకి ఏం చేయాలని అది ఆలోచిస్తుంటాడు. కానీ కొడుకులు చూడాలా, తండ్రులు చూడాలా, అవన్నీ కాదు కదన్నా. ప్రజల కోసం ఆయన పోరాడుతున్నాడు, అది మాట్లాడండి ఫస్ట్. ఎందుకంటే జనాలకి ఏది కావాలి అది మాట్లాడండి. చిరంజీవి దర్గాకి వెళ్ళాడు, రామ్ చరణ్ క్రిస్టియన్స్కి వెళ్ళాడు, అవన్నీ అనవసరం. దేవుడు అనేవాడు ఒకడే. ఏదైనా కానీ మనము మనుషులం, దేవుడు సృష్టి లేని మనం లేము. అంతేగాని ఊరికి దీన్ని పబ్లిసిటీ చేసుకొని వ్యూస్ కోసం అది చేసుకొని అంత వేస్ట్ ఇదంతా. సో ఓవరాల్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారు ఈ 4 months పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారన్న? నాకైతే చాలా బాగుంది. ఎందుకంటే మనకు మీద ఆంధ్ర, మాది ఆంధ్ర అంటే ఇక్కడ అది అనంతపురం డిస్టిక్ రాజకీయము. మా సైడ్ అయితే పవన్ కళ్యాణ్ లేడు, చంద్రబాబు నాయుడు కొంచెం ఆయనలాగా కొంచెం ఒక స్పీచ్ ఇస్తా, ఓకేనండి? అందరికీ నమస్కారం, నేను మీ చంద్రబాబు మాట్లాడుతున్నాను. సరే, మన ప్రభుత్వం అందరికీ తెలిసిందే, మంచి చేస్తున్నాము. ఇప్పుడే దీపావళిలో మనం కూడా ఆడవాళ్ళకు 3 సిలిండర్లు కూడా ఉచితంగా మేము ప్రకటించేసాము. మనం వచ్చే ఎన్నికల్లో కూడా మనమే గెలవాలని, అలాగే మనతో పాటు మా సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకే అందరికీ మంచి అవుతుందని చెప్తున్నాను. జై జన్మభూమి.